వర్షించి కరిగిన మేఘం చిరుచినుకై వర్షించి కరిగిన మేఘం చిరుచినుకై భూమిని తాకి మరలా సూర్యుడి ప్రతాపంతో తిరిగి ఆవిరై మేఘాన్ని చీలినట్టు సుమారు దశాబ్దం క్రితం మన చుట్టూ తిరుగుతూ మనతో కలిసి ఉన్న ఆణిముత్యం కాండాంతానికి చేరి మరలా మన భవిష్యత్తు కోసం ఆలోచనలతో తనలాగా మన ఖ్యాతిని కూడా ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయపడే మన యంగ్ అండ్ డైనమిక్ రాజేష్ సార్ని వేదికపై వచ్చి కదిలించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా అట్లీస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాకు, థ్యాంక్ యూ. అంతేనా? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఫైనల్లీ మాట్లాడుకుందామా? ఇంట్రెస్ట్ ఉందా? అరే ఇంటికి వెళ్ళాలా? ఓకే, వెళ్ళరా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, అందరూ నా నుంచి స్టార్ట్ చేశారు, బట్ నేను మీ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఒక ఏ కంపెనీకైనా ఆర్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అయితే మెయిన్గా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే పిల్లల్ని మనం ఏం చేయలేము. సో ఎంత మేనేజ్మెంట్కి దగ్గర డబ్బులున్నా ఆర్ వాళ్ళ సాలరీస్ ఇచ్చినా వాళ్ళని ఖాళీగా అయితే కూర్చోబెట్టలేం కదా. సో మమ్మల్ని ఫస్ట్ సంవత్సరం ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నామని మీ ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని నమ్మి ఈ సంవత్సరం జాయిన్ అయిన ప్రతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ తర్వాత ఈ ఎన్ఆర్ఎస్ అనేది ఎలా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎన్ఆర్ఎస్ అనేది లాస్ట్ ఇయర్ December 26, 2022 2022 మేము డిసైడ్ అయ్యాం కోదాడలో కాలేజీ పెట్టాలి అని. ఎందుకు అంటే నేను ఇక్కడే బీటెక్ చేశాను, ఎవ్రీబడి నోస్ ది స్టోరీ. బట్ ఎనీవే, సో నేను ఇక్కడే బీటెక్ చేశాను. వైఎన్ఆర్ సార్, వేణుని వీళ్ళని కలిసినప్పుడు మేము డిసైడ్ అయింది ఏంటంటే కోదాడలో కాలేజీ పెట్టాలి. కానీ కోదాడలో కాలేజెస్ చాలా ఉన్నాయి, బట్ మనం ఏం కాలేజీ పెట్టాలి, ఏం ప్రొవైడ్ చేయాలి అనేది ఆలోచనతో మేము స్టార్ట్ చేసింది ఐఐటి మెడికల్ అకాడమీ. అంటే ఎందుకు స్టార్ట్ చేశారు, చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు స్టార్ట్ చేశారని అయితే నేను ఆలోచించింది, నాకు పిట్టిగా అనిపించింది, అంటే షై ఆర్ సిగ్గుగా అనిపించింది ఏంటి అంటే కోదాడలో షాపింగ్ చేయాలంటే మల్టీప్లెక్స్లు ఉన్నాయి, గోల్డ్ కొనుక్కోవాలంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ ఉన్నాయి, కానీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు, ఎస్పెషల్లీ జూనియర్ కాలేజెస్. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే స్టిల్ ఈ కోదాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైతే పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు స్టిల్ హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అక్కడ ఒక్కొక్క క్యాంపస్కి 2000, 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే నేను చదివాను విజయవాడలో. సో ఒక్కొక్క క్లాస్కి 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ముందు లెక్చరర్ చెప్పేది అర్థం కాదు, వెనక వాళ్ళకి వినిపించదు కూడా. అండ్ ఎస్పెషల్లీ మనలాంటి, అంటే నాతో కలిపి, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి, మనలాంటి స్టూడెంట్స్కి ఏంటి అంటే సిగ్గు ఎక్కువ అవడం వల్ల మనం ఏం చేస్తాము అంటే ఈవెన్ మనకి వినిపించిన, అర్థమైనా, వినపడకపోయినా అడగం అనమాట. సో స్ట్రగుల్ అవుతుంటాం. సో ఇవన్నీ ఆలోచించి మేము స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషనే ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ కమ్ జూనియర్ కాలేజ్. సో ఆ తర్వాత మేము తీసుకున్న పాలసీస్ ఏంటి, సో బెస్ట్ లెక్చరర్స్ని తీసుకురావాలి, ఈచ్ క్లాస్కి 30 స్టూడెంట్స్ ఆర్ 35 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు అనేది మేము తీసుకున్న పాలసీస్లో ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత స్లోగా స్టార్ట్ చేశాము. సో ఈ స్టార్టింగ్కి హెల్ప్ చేసినటువంటి వైఎన్ఆర్ సార్కి, వేణు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత స్లోగా ఒక టీమ్ స్టార్ట్ అయింది మాకు. టీమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి, బిల్డింగ్స్ కావాలి, తర్వాత మంచి ఫ్యాకల్టీ కావాలి, ఒక ఫ్యామిలీ. అంటే మేము చూసింది ఏంటి అంటే జీతాల కోసం పనిచేసే స్టాఫ్ మాకొద్దు. మేము ఆలోచించింది అది. కార్పొరేట్ లాగో లేదంటే లోకల్ ఇన్స్టిట్యూషన్స్ లాగో జస్ట్ అలా వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయే లెక్చరర్స్ ఆర్ స్టాఫ్ మాకొద్దు. సో ఎన్ఆర్ఎస్ అనేది వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి
మా ఓన్ ఇన్స్టిట్యూషన్ అనే ఫీల్ అయ్యి ఉండే స్టాఫ్ మాత్రమే కావాలని మేము తీసుకున్న ప్రజెంట్ స్టాఫే వీళ్ళందరూ. సో వాళ్ళందరికీ ఇప్పటి వరకు చేసిన దానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు. సో ఫైనల్గా ఇంకోటి ఏంటి అంటే, నేను వచ్చి ఐ థింక్ December 1st వచ్చాను క్యాంపస్కి. దెన్ ఇప్పటికీ 30 days అవుతుంది. ఈ రోజు వరకు నేను మోస్ట్లీ 1 or 2 days మాత్రమే మా ఫ్యామిలీతో ఉన్నాను. సో ఇప్పటి వరకు మాతో అంటే ఈ ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయకముందు నేను డిసెంబర్ వస్తే వెకేషన్కి వచ్చేవాడిని. వెకేషన్కి వచ్చి ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళటం అని ఆర్ సమ్వేర్ వెళ్ళటం అని స్పెండ్ చేయటం అని చేసేవాడిని. బట్ ఈ ఇయర్ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ఏదో హైదరాబాద్ వెళ్తే మీటింగ్స్ ఆర్ ఇక్కడికి వస్తే మన ఇన్స్టిట్యూషన్. కానీ ఇంతవరకు మా ఫ్యామిలీ ఈ రోజు వరకు మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్తున్నావు, ఏంటి నువ్వు ఏదో హైదరాబాద్ వెళ్తే మీటింగ్స్ ఆర్ కోదాడ వెళ్తే కాలేజ్, వల్లభ వెళ్తే కాలేజ్ అంటున్నావు, ఏంటి ఇది అనే క్వశ్చన్ వేయకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా వైఫ్కి, మా అక్కకి అండ్ మా చెల్లికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిల్లలు ఇప్పటికీ ఒక్కొక్క రోజు నన్ను అడుగుతుంటారు ఏమని, ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నిన్ను చూసి, మార్నింగ్ నేను లేచేసరికి వెళ్ళిపోతున్నావు, మేము పడుకున్నాక వస్తున్నావు అని. బట్ వాళ్ళ మదర్ ఏం చెప్పుకుంటుందో నాకు స్టిల్ తెలీదు. బట్ షీఈస్ కన్విన్సింగ్ దెమ్. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ తర్వాత మాట్లాడుకుందాము. ఏంటి అంటే, ఏం మాట్లాడుకుందాం, ఏం చేశాను అనుకుంటున్నారు ఈ 1 month నేను కాలేజీలో? అంటే నేను అంటే జస్ట్ వచ్చిపోతున్నా అనుకుంటున్నారా, ఏమన్నా చేశా అనుకుంటున్నారా? ఏం చేశాం, ఏం అబ్జర్వ్ చేశా అనుకుంటున్నారు? 2 అబ్జర్వ్ చేశాను నేను మీ దగ్గర. 1 స్టడీ, 2 కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు నేను బేసికల్గా నేను ఇండియా వస్తున్నప్పుడు నాకు యాన్యువల్ డే ఆలోచనే లేదు అసలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మన లెక్చరర్స్కి ప్లానింగ్ ఇచ్చి మన లెక్చరర్స్ టుగెదర్గా డెసిషన్ తీసుకొని హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టాం. సో చూశారు మీలో చదువుకోవాలి, రాయాలి ఎగ్జామ్స్. మనం 3 days 4 days ఏమో ప్రిపరేషన్కి ఇచ్చాం. దెన్ ఇమీడియట్గా మీరు ఎగ్జామ్స్ రాశారు, చాలా స్పోర్టివ్గా తీసుకొని కష్టపడి రాశారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఎడ్యుకేషన్ వైజ్గా నేను చూశాను మీలో చదవాలని ఉంది, మనం సపోర్ట్ చేస్తే మీరు చదువుతారు. బట్ సెకండ్ థింగ్ నేను అబ్జర్వ్ చేయాలనుకున్నది ఏంటంటే, ఎంతమందికి స్పోర్టివ్నెస్ ఉంది కల్చరల్ యాక్టివిటీస్లో, ఎంతమంది ముందుకు వస్తారు ప్రతి యాక్టివిటీలో. ఒక కల్చరల్ యాక్టివిటీ ఆర్ ఒక ఈవెంట్ పెడితే ఎంతమంది సక్సెస్ఫుల్ చేయడానికి ముందుకు వచ్చి చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేశాను. అది 2 ఈవెంట్లో అబ్జర్వ్ చేశాను. ఒకటి మనం పెట్టిన రీసెంట్గా టాలెంట్ టెస్ట్లో ఒకటి, అండ్ ఈరోజు యాన్యువల్ డే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈరోజు ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంతసేపు పేషెన్స్గా కూర్చొని మేము మాట్లాడిన ప్రతి ఒక్కటి విని పేషెన్స్గా కూర్చున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సో నెక్స్ట్ ఏంటి కాదు, ఫస్ట్ హాలిడేస్ ఉన్నాయి కదా, 31st ఫస్ట్ ఎంజాయ్ చేయండి, పేరెంట్స్ ఉండండి. ఓకే. సెకండ్ ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళు 8కి ఇక్కడ ఉండాలి. ఓకే. సో 8కి కనుక ఇక్కడ లేరు అనుకో, ప్రీ-ఫైనల్ 1 ఎగ్జామ్ రాయరు. ఎవరైతే ప్రీ-ఫైనల్ 1 ఎగ్జామ్ రాయరో వాళ్ళు ఫైనల్కి హాల్ టికెట్ ఇవ్వము. ఓకే, దట్స్ అ స్ట్రిక్ట్ రూల్. ఓకే, బట్ దట్స్ ఓకే. సో ఇందాక మన హరి సాయినాథ్ వాళ్ళ డాడీ మాట్లాడుతూ 2 నెలలు ఉంది సార్, 24 గంటలు వృద్ధండి మా పిల్లల్ని, అది ఇది అని చెప్పినారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ ది సజెషన్. బట్ నా రిక్వెస్ట్ ఏంటి, ఆర్ నా సైడ్ నుంచి ఏంటి అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా సైడ్ నుంచి ఏంటి అంటే, మీరు నెక్స్ట్ మనకి ఫస్ట్ థింగ్ జీవి సార్ చెప్పినట్లు 2 months లేదు, 30 days ఆర్ 35 days ఉన్నాయి, 35 రోజులు ఉన్నాయి. ఈ 35 రోజులు మీరు క్యాంపస్లో ఉంటే చాలు. మీరు 24 గంటలు చదవక్కర్లేదు. క్యాంపస్లో ఉండి మనకున్న లెక్చరర్స్, ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి లెక్చరర్స్ సజెషన్స్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్లు చదివితే ఎనఫ్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది.
మీరు ఎగ్జాంపుల్ 468 అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు చదివితే సెంట్ వస్తాయి, 470 వస్తాయి. ఎగ్జాంపుల్ పల్లవి 438 అంటే 440 వస్తాయి. సో జస్ట్ లెక్చరర్స్ చెప్పింది అండ్ పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటి అంటే, ప్లీజ్ అండి ఇప్పుడు వరకు తీసుకెళ్ళినారు, మీకు ఇష్టమైనప్పుడు తీసుకెళ్ళినారు, రేపు మార్నింగ్ పంపిస్తా ఉన్నారు, తర్వాత 2 days 3 daysకి పంపించారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అయిపోయింది. బట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి చాలా జెన్యున్గా చదివితే మాత్రమే మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తీసుకురాగలం. సో ఇప్పటి వరకు మేము చేయగలిగింది చేసాం. ఇక్కడ నుంచి జీవి సార్ మన లెక్చరర్స్ మొత్తం అందరు చెప్పినట్లు మీ మీదే అది డిపెండెంట్ అయి ఉంది. సో పేరెంట్స్, తల్లిదండ్రులు దయచేసి 2వ తారీఖు మార్నింగ్ 8 o'clock కల్లా ఇక్కడికి పంపించండి. ఓకే. అండ్ సో వన్ మోర్ అచీవ్మెంట్ మనకి ఏమొచ్చింది అంటే, మన రాయుడు సార్ చెప్పినట్లు వీ హ్యావ్ 3 gifts వచ్చాయి మనకి ఈ సంవత్సరం. బట్ దట్స్ గ్రేట్. మనం కాలేజీ పెట్టి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అడిగిన కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, మీరు ఎలా రన్ చేస్తారు, రన్ చేయగలరా, కొత్త ఇన్స్టిట్యూషన్ కదా అని. అండ్ మీకు అసలు బ్యానరే లేదు అంటే ఎన్ఆర్ఎస్ మీద రేపు హాల్ టికెట్ ఇవ్వగలరా, ఎన్ఆర్ఎస్ బ్యానర్ మీద మా పిల్లల్ని పంపించగలరా ఎగ్జామ్స్కి అని అడిగినారు. సో కోదాల్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ఫెసిలిటేషన్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి అప్రూవల్ వచ్చిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్. సో దానికి మెయిన్గా నేనెంత పుష్ చేసినా కానీ సపోర్ట్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీసర్ డిఐఓ గారికి, అలాగే ఇక్కడున్న మన ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సార్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా నేను చెప్పాలనేది ఏంటంటే, మన స్టాఫ్కి నేను ఎక్కడో ఉన్నాను చెప్తున్నారు, అందరూ మానిటర్ చేస్తున్నారు, సార్ మీకు అన్నీ తెలుసు సార్, అది సార్ ఇది సార్ అని. బట్ మీరు లేనిది నాకేం తెలీదు. సో నేను ఏ టైంకి ఫోన్ చేసినా, ఏది చెప్పినా, మెస్ వాళ్ళకైనా, నాన్ టీచింగ్ స్టాఫ్కైనా, టీచింగ్ స్టాఫ్కైనా, నేను ఏది చెప్పినా అది పర్సనల్గా తీసుకోకుండా స్పోర్టివ్గా తీసుకొని ఇక్కడ వరకు ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. ఓకే. సో మీరు హాలిడేస్ ఉన్నాయి, తీసుకోండి, బట్ రండి, చదవండి. సో ఇప్పటి వరకు నేను ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి మీకు ఇచ్చాను. ఏమేమి ప్రామిస్ చేశాను? బాయ్స్కి ఏం ప్రామిస్ చేశాను? అయిపోయిందా? మూవీ ఇచ్చానా? మీరు అడిగిన దానికంటే బెస్టే ఇచ్చానా? హ్యాపీయా? మీరేం అడిగారు? హ్యాపీయా? యాన్యువల్ డే అడిగారు, ఇచ్చానా? హ్యాపీయా? సో ఇప్పుడు నాకేమి ఇవ్వాలి మీరు? ఎవరో ఒకటి అన్నారు, ఏదో బాయ్స్ కాన్ఫిడెంట్ ఉన్నారా? కాన్ఫిడెంటా? ఎంత వస్తుంది? 468 అంతే. 469 రాదా? థ్యాంక్ యూ. ఎనీవే, ఇప్పటి వరకు ఎలా అయితే కష్టపడి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాశారో సేమ్ వే ప్రిపేర్ అవ్వండి. సో యూ హ్యావ్ దట్ గట్స్. సో మీకు ఆ కెపాసిటీ ఉంది, ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా మీరు తెస్తారు. మనకి స్టేట్ ర్యాంక్ రావాలి. సో స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఏంటో మీకే తెలుసు. సో మనకి స్టేట్ ర్యాంక్ పడాలి అండ్ సెకండ్ థింగ్ 100% పాస్ పడాలి. ఎన్ఆర్ఎస్ అంటే ఓన్లీ స్టేట్ ర్యాంక్ కొట్టే క్యాంపసే కాదు, ప్రతి స్టూడెంట్ ఎన్ఆర్ఎస్లో స్టార్ట్ అయిన ప్రతి స్టూడెంట్ పాస్ అవుతాడు. ఈవెన్ ఒకవేళ వాడు ఏదైనా లోయర్ లెవెల్లో ఉన్నా కానీ వాడు పాస్ అవుతాడు అనే ట్రస్ట్ పేరెంట్కి క్రియేట్ చేయాలి మనం. సో ఆ రెండు జరిగినప్పుడు నెక్స్ట్ జరిగే సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో ఇప్పుడున్నది నథింగ్, ఈరోజు చేసింది నథింగ్. నెక్స్ట్ జరిగే సెలబ్రేషన్స్ ఆ సెలబ్రేషన్స్ జరగాల లేదా అనేది నా సైడ్ నుంచి నేను రెడీ, ఎంతైనా స్పెండ్ చేసి సెలబ్రేషన్ చేయడానికి. బట్ ఆ సెలబ్రేషన్ చేపించుకుంటారా లేదా అనేది మీ మీద ఉంది.
మీరు తెచ్చే ర్యాంక్స్ అండ్ మీరు తెచ్చే 100% పాస్ దాన్ని డిపెండెంట్ అయ్యే ఉంది. సో పేరెంట్స్ ఎలా అయితే చెప్పారో సో కష్టపడండి, చదవండి. ఇప్పుడు వరకు అయిపోయింది. మనం క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు మన వేణు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు అనమాట. ఏమని అంటే, ఇందాక మన నిఖిల్ స్కిట్ వేసినట్లు ఒక ముగ్గురు రాజులు దేనికి వెళ్ళారు, స్వయంవరానికి వెళ్ళారు. సో అయితే దాంట్లో పెట్టింది ఏంటి అంటే బఫెల్లోస్ వస్తాయన్నమాట, వాటిని ఆపాలి, తోక పట్టుకొని ఆపటం సంథింగ్. ఓకే. సో అయితే ఫస్ట్ వచ్చిందంట, బాగా ఫ్యాట్గా ఉందంట. సో దాన్ని వాడు అనుకున్నాడంట, ఇంత ఫ్యాట్గా ఉంది ఏం ఆపుతాంలే, నెక్స్ట్ చూద్దాం అనుకున్నాడంట. ఇంకోటి వచ్చిందంట. ఇంకోటి వచ్చేసరికి అది కూడా ఇంచుమించు అలానే ఉందంట, బట్ దానికి కొంచెం సగం తోకే ఉందంట. బట్ సగం తోకే ఉంది, దీన్ని ఏం పట్టుకుంటాంలే మనం అని దాన్ని కూడా వదిలేశారంట. సో థర్డ్ ఉంది కదా, అంటే లాస్ట్ ఆప్షన్. మనం అదే కదా అనుకునేది, ఈవెన్ నేను కూడా అంతే. ముందు చదువుదాంలే, ఎగ్జామ్స్ ముందు రోజు చదువుదాంలే అలా అనుకుంటాం కదా. అలాగే సేమ్ వే వాడు కూడా అలానే అనుకున్నాడు, లాస్ట్ దాన్ని పట్టుకుందాంలే అని. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే, చెప్పండి ఏంటి? సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు తెచ్చుకోవద్దు మీరు. సో లాస్ట్ మినిట్స్ వరకు వెయిట్ చేయొద్దు, లెక్చరర్స్ సజెషన్స్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్త. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ అనౌన్స్మెంట్. సో బాయ్స్ క్యాంపస్ తెలుసు ఆల్రెడీ, కొత్త క్యాంపస్కి మూవ్ అవుతున్నారు నెక్స్ట్ ఇయర్ మీరు. హవెవర్ మనం ఎన్ఆర్ఎస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎన్ఆర్ఎస్లో ఇప్పటి వరకు ఓన్లీ రెగ్యులర్ కోర్సులు మాత్రమే ఉన్నాయి, లైక్ ఎంపీసీ అండ్ బైపీసీ. బట్ నెక్స్ట్ ఇయర్ ఒకేషనల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వన్ మోర్ స్టెప్, ఎన్ఆర్ఎస్ డిగ్రీ కాలేజీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అడగొచ్చు, చాలా మంది అడుగుతారు క్వశ్చన్ నన్ను. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా నన్ను క్వశ్చన్ అడిగారు, వై జూనియర్ కాలేజ్, ఎందుకు జూనియర్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నారు మీరు అని. జూనియర్ కాలేజీ అనేది అంటే జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు, ఆ ఏజ్ వాళ్ళు వెరీకి, ఆ టైంలో కనుక ఆ స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి బెస్ట్ వేలో కనుక మౌల్డ్ చేయగలిగితే, ఆ తర్వాత డిగ్రీ, తను చెప్పాడు ఇప్పుడే హరిసాయినాథ్ వాళ్ళ డాడీ, డిగ్రీ బీటెక్ చదివిన తర్వాత పోయినా ముందు జూనియర్ కాలేజ్ ఇంపార్టెంట్, రైట్, ఈజ్ రైట్. సో జూనియర్ కాలేజీలో కనుక వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తే తర్వాత బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఎంఎస్ ఎనీథింగ్ దే కెన్ డూ ఇట్. బట్ జూనియర్ కాలేజ్ అనేది వెరీ కీ. ఎందుకంటే జూనియర్ కాలేజీ ఉన్నప్పుడే మనకేమనిపిస్తుంది అంటే, మనం రాజులం. ఇప్పుడు ఎవరు అన్నారు ఇందాక మన సార్ వాళ్ళు, మీరు యువరాజుల్లాగా ఉన్నారు, మీరు యువరాణుల్లాగా ఉన్నారు అని. సో అలానే అనిపిస్తుంది మనకి, మీకు ఎక్స్పెషల్లీ ఈ టైంలో. కానీ ఒక్కటే చెప్తున్నాను, సో కంఫర్ట్ జోన్ అనే ఒక టాపిక్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే, కూర్చున్న దగ్గరే ఉండటం. మూవ్ అవ్వాలి అంటే, అరే అటు మూవ్ అయితే ఏమవుతుందో, ఇటు మూవ్ అయితే ఏమవుతుందో, ఆ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో అనేది, దాన్నే కంఫర్ట్ జోన్ అంటారు. ఐటీ లాంగ్వేజ్లో కంఫర్ట్ జోన్ అంటారు. సో కంఫర్ట్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కడు అక్కడే ఉండిపోతాడు. సో కంఫర్ట్ జోన్ నుంచి ఎవడైతే బయటకు వచ్చి డేర్గా స్టెప్ తీసుకుంటాడో వాడు మాత్రమే లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలడు. అప్పటి వరకు ఎవ్వరు వెళ్ళలేరు. సో నేనేం చెప్తాను అంటే, మీకు చేతనైన దానికన్నా ఎక్కువ ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంతే తప్పితే నేను ఇదే చేయగలను, ఇక్కడ వరకే ఉండగలను అంటే పాసిబుల్ అవ్వదు. మనం అక్కడే ఉంటాం ఎప్పటికైనా. సో నెక్స్ట్ లెవెల్ అదే. ఇప్పుడు మనం తీసుకున్న స్టెప్ కూడా అదే. యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ నేను వేరే స్టెప్ తీసుకున్నా, కంఫర్ట్ జోన్లో ఆగిపోలేదు. జూనియర్ కాలేజ్ ఉంది కదా ఇది చాలే అని ఆగిపోలే నేను. సో నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. బట్ మీరేం తీసుకుంటారు అనేది మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, ఏమి సాధిస్తారు లైఫ్లో అనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో సక్సెస్కి ఫెయిల్యూర్కి రెండు డిఫరెంట్లు ఉంటాయి. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా ఎవరి బిహైండ్ వెళ్ళక్కర్లే, ఎవ్రీబడి కమ్ బిహైండ్ హిమ్. ఎగ్జాంపుల్, పొలిటీషియన్స్ తీసుకుంటే, ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకుందాం. ఎమ్మెల్యేగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరూ వెనక మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళ వెనక వస్తారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళందరి వెనక వీళ్ళు వెళ్ళాలి.
సో లైఫ్ కూడా అంతే. ఎవరైతే లైఫ్లో సక్సెస్ అవుతారో వాళ్ళ వెనక అన్నీ వస్తాయి. ఏదైనా కావచ్చు. ఈ రోజుల్లో మీకు అనిపిస్తుంది ఒక అమ్మాయి చూస్తే బాగుంటుంది, అరే ఒక అమ్మాయిని చూస్తే మనం కమెంట్ చేయాలి అని. సో అలాంటివన్నీ ఈరోజు మాత్రమే బాగుంటాయి. కానీ ఒక 2-3 ఇయర్స్ ఆగిన తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే నేనే ఇచ్చేసింది, నిజంగా నేనేనా ఇచ్చేసింది. ఆ రోజు కనుక ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే నేను వేరే చాలా మందిని, నేను ఇంతమందిని చూపిస్తాను. ఆ రోజు కనుక ఈ డెసిషన్ నేను తీసుకోకపోతే నా లైఫ్ బాగుండేది అని ఈరోజు ఫీల్ అయ్యే వాళ్ళని అంతమందిని తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఏ రోజు అలా ఫీల్ అవ్వాలి, ఆ రోజు ఈ డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని. ప్రతి డెసిషన్ బెస్ట్ డెసిషన్ తీసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సో మీరందరూ నాకు చాలా క్లోజ్, ఎందుకంటే ఎన్ఆర్ఎస్కి ఫస్ట్ బ్యాచ్ మీరు. సో మీలో కూడా ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకూడదు అనేది నా తాపత్రయం. ఓకే, కానీ మీరు సక్సెస్ అయితేనే నేను సక్సెస్ అయినట్టు. కానీ మీరు సక్సెస్ అయ్యి నన్ను సక్సెస్ చేస్తారా, మీరు ఫెయిల్ అయ్యి నన్ను ఫెయిల్ చేస్తారా అనేది మీ ఇష్టం. సక్సెస్ చేస్తారా? షూరా? మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుందాం మనం దీని గురించి, ఆఫ్టర్ రిజల్టా? సరేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టాపిక్ మర్చిపోయాను అనమాట, సారీ. వోంట్ టేక్ మచ్ టైం, మేబీ 5 minutes. ఓకే, వద్దా 5 minutes? కావాలి కదా. సో ఎగ్జామ్స్ వస్తున్నాయి, జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఈ టైము ఆర్ ఈ ఏజ్ అనేది అనిపిస్తుంది ఏం చదువుదాం ఏంటి అది ఇది అని. బట్ మీరు డేలో 8 hours 9 hours 10 hours ఈజ్ నథింగ్. మీకు ఒక ఫోన్ ఇస్తే 2-3 hours తెలియకుంటే ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో అలాగే ఒక బుక్ తీసిన ప్రతిసారి కాన్సన్ట్రేషన్ చేయండి, చదవండి. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి నేనేం చెప్తాను అంటే, ఎగ్జాంపుల్ ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళకి ఐపీఎస్లు ఐఏఎస్లు ఉంటారని. కానీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు, కానీ ఐపీఎస్ ఐఏఎస్ లైఫ్ టైం ఉంటాడు. సో ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఏదైతే పొజిషన్ ఆర్ పోస్ట్ ఉంటుందో అది లైఫ్ లాంగ్. సో అదర్ వేస్లో వచ్చేది ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉండదు. సో అందుకే దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎందుకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో నేను మోస్ట్లీ కొంతమందికి చెప్పుంటాను నా లైఫ్ స్టోరీ. సో నేను ఒక ఫార్మర్ కొడుకుని. సో మా డాడీ ఆర్ మా నాన్నగారు నాకు ఇచ్చింది 2 ఎకరాలు, 2 ఎకరాలు. అదే కనుక నేను ఆ రోజు చదవకుండా ఆ 2 ఎకరాలు వ్యవసాయం చేసుకొని ఉంటే అదే 2 ఎకరాలు ఉండేవా, లేదంటే వ్యవసాయంలో లాస్ వచ్చి అమ్ముకునేవన్నా, ఐ డోంట్ నో. ఇప్పుడు ఆ రోజు మా నాన్నగారు చాలా కష్టపడి ఆంధ్రా కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. సో నేను మరీ టూ మచ్ ఏం కష్టపడలేదు, ఫస్ట్ కష్టపడ్డాను. సో కష్టపడి బీటెక్ అయిపోయింది. దెన్ వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, ట్రయల్స్ వేసుకున్నాము, మనకి ఇంగ్లీష్ రాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో చేసుకున్నాం. సో ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దేనివల్ల? చదువుకోవడం వల్ల. సో నేనేం చెప్తున్నానంటే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో ప్రిపేర్ వెల్. మీకు ఏ డౌట్స్ ఉన్నా లెక్చరర్స్ని అడగండి, ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చూస్తూనే ఉన్నాను. స్టడీ అవర్స్ లేవు, కొన్నిసార్లు బాగానే క్లాసెస్, బాగానే ఇంటికి వెళ్తారు, పేరెంట్స్ బాగానే గారాబం చేస్తున్నారు, దట్స్ ఓకే. ఇప్పటి వరకు అయిపోయింది. బట్ 2 నెలలు అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక ఎప్పుడు రియలైజ్ అవ్వద్దు ఏమని, అరే అప్పుడు చదువుకుంటే బాగుండేదేమో, ఎందుకు నేను ఆ రోజు చదువుకోలేదు, ఈరోజు బాధపడుతున్నాను అని. సో ఇప్పుడు ఎనఫ్ టైం ఉంది మనకి. ఎప్పుడైనా ఎనఫ్ టైం ఉన్నప్పుడు, ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఆరు ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి టైంని. సో సక్సెస్ పొందండి. ఓకే, సో అంతకన్నా ఎక్కువ టైం తీసుకోను. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ ప్లీజ్. నేను ఇవ్వగలిగింది నేను ఇవ్వచ్చాను. సో మీరు నాకు ఇవ్వాల్సింది మీకు తెలుసు. కానీ ఎవరైతే 468 తీసుకొస్తారో ఎన్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం. ఏం గిఫ్ట్ ఏంటి? బట్ సర్ప్రైజ్ గిఫ్ట్. బట్ మీరు థింక్ అవుట్ చేయలేవరు ఆ గిఫ్ట్, అలాంటి గిఫ్ట్ ఇస్తాను. బట్ హూ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఒకరికే ఇస్తారా సార్ అంటే 468 ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తాను. సో అది మీ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, 468 ఎంతమంది? 438 వచ్చిన వాళ్ళకి కూడా. ఓకే,
438 వచ్చిన బైపీసీ స్టూడెంట్స్కి కానీ 468 వచ్చిన ఎంపీసీ స్టూడెంట్స్కి కానీ బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను. మీకు లైఫ్లో యూటిలైజ్ అయ్యే గిఫ్ట్ ఇస్తాను. సో జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. సో ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ థింగ్, రైట్, లాస్ట్ వన్, 30 సెకండ్స్ కూడా పట్టదులేండి. సో ఇప్పటి వరకు అంతా బెస్ట్కి చేసాం. ఓకే, సో లాస్ట్ ఇయర్ నేను క్యాంపెయిన్కి వెళ్ళి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాను. బట్ ఈ ఇయర్ నేను రావట్లేదు. ఎందుకు? ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ ఇయర్ ఐఎమ్ ఎలోన్. సో మేము ఎలోన్, మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీ స్టాఫ్, దే ఆర్ ఎలోన్. సో నౌ మాకు మీరున్నారు కాబట్టి మేము నేను రావట్లే. మన స్టాఫ్ లెక్చరర్స్ వస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. సో అందుకోసమని నేను రావాలా? వినపట్లే? ఇంకా వినపట్లే? సో ఇలానే మీరు గట్టిగా చెప్తే రాను, లేదు అంటే రావాల్సి వస్తుంది నేను. సో ఇక్కడ కష్టపడమంటారా, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి, మీ విలేజెస్కి వచ్చి కష్టపడమంటారా? ఎక్కడా కష్టపడదా? ఓకే, సరే, వదిలేయమంటారా మిమ్మల్ని కూడా? కదా. సో ఇక్కడే కష్టపడతా, మీరు అక్కడ కష్టపడి హెల్ప్ చేయండి. ఓకే, ఈచ్ వన్, గోపి సార్ చెప్పారు, ఏంటి సార్ అది, ఈచ్ వన్ క్యాచ్ వన్ కాదు, ఈచ్ వన్ క్యాచ్ 4. ఓకే, సో మనకి ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎంతమంది వచ్చినా బట్ ఈచ్ క్లాస్కి 35 మెంబర్సే ఉంటారు. ఎంతమంది వచ్చినా మనకు ఒక లిమిట్ కౌంట్ ఉంది. 350 ఈజ్ అవర్ లిమిట్. 350 పైన వస్తే మనం తీసుకోము. సో 350 ఈజ్ అవర్ కౌంట్. సో ఆల్రెడీ మనకి 100 అడ్మిషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్కి మనకి ఇంకా నెక్స్ట్ 250 రావాల్సిందే. సో 250 ఇంకా అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి దట్స్ ఓకే. సో మీరు హెల్ప్ చేస్తే వీఆర్ డన్, అయిపోయినట్లే. అంటే మనకి 200 ఉన్నారు. ఈచ్ వన్ క్యాచ్ 2 అయినా కానీ అయిపోయింది మంది. సో థ్యాంక్ యూ. నేను అందుకే రావట్లేదు. ఒకవేళ రావాలి అంటే చెప్పండి, వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.